హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3. ప్రజెంట్ ఇప్పుడు నేను దనాంగ్లో ఉన్నాను. ఇప్పుడు నాకు డొమెస్టిక్ ఫ్లైట్ ఉంది దనాంగ్ నుంచి హనోయ్కి. ఇప్పుడు టైం వచ్చేసి 4:47 AM అండ్ డేట్ వచ్చేసి 14th May. లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇది నా బ్యాగ్. నీకు చిన్న బుజ్జి బ్యాగ్ ఉంటుంది, పవర్ బ్యాంకు, చార్జర్ ఇవన్నీ దీంట్లో క్యారీ చేస్తాను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 6 kilometers, అంటే ఇక్కడ నుంచి అంటే ఈ హోటల్ నుంచి నేను స్టే చేసిన హోటల్ నుంచి ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ వస్తుంది అందే. సో మనం వెళ్తూ రిమైనింగ్ టాపిక్స్ మాట్లాడాలి. ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట చేయడమే. యాక్చువల్లీ హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది, కానీ ఈరోజు మాకు టైమింగ్ సెట్ కాకపోవడం వల్ల ఇంకా బయట చేయాలి. క్యాబ్ వచ్చేసింది ఫ్రెండ్స్. క్యాబ్ ఎక్కేసి రిలాక్స్గా మాట్లాడుకుందాం రిమైనింగ్ టాపిక్స్. ఇది నేను బుక్ చేసిన క్యాబ్. హాయ్ గుడ్ మార్నింగ్. నేను స్టే చేసిన హోటల్లో బాగుంది, చాలా బాగుంది హోటల్ బడ్జెట్లో. ఈయన ఫ్రెండ్స్ మాకు ఇక్కడ 3 days గైడ్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సే హాయ్. ఈయన పేషెన్స్లో నాకు 50% పేషెన్స్ ఉన్నా కానీ లైఫ్లో చాలా డెవలప్ అయ్యేవాడిని. అంటే ఇప్పుడు డెవలప్ కాలేదంటే కొంచెం నాకు పేషెన్స్ తక్కువ ఉంటుంది. హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి దనాంగ్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ నుంచి హనోయ్కి ఫ్లైట్ ఉంది. చెకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సెల్ఫ్ చెకింగ్ చేశాను. నాకు గేట్ నెంబర్ 5 ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ గేట్ నెంబర్ 5. గేట్ నెంబర్ 5 వెయిట్ చేస్తాను. బోర్డింగ్ అనౌన్స్ చేశాను ఫ్రెండ్స్. లైన్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్ ఇచ్చాము. 1 hour పట్టింది దనాంగ్ నుంచి హనోయ్కి. టైం వచ్చేసి 8. ఇప్పుడు మేము హనోయ్ నుంచి సాపా వెళ్ళాలి. అరౌండ్ 300 kilometers 6 hours జర్నీ.
హనో ఎయిర్పోర్ట్ నుంచి సాపాకి ఫ్లైట్ బుక్ చేశాను. సారీ క్యాబ్ బుక్ చేశాను ఆన్లైన్లో. చూద్దాం మన క్యాబ్ ఎక్కడుందో, డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో. డ్రైవర్కి నా లొకేషన్ షేర్ చేశాను. సో ఫ్రెండ్స్, నేను బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చింది. ఇదే ఆ క్యాబ్, కియా కార్నివాల్. వాట్స్ యువర్ నేమ్? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది హనోయి, వియత్నాం క్యాపిటల్. ఇది అసలు గ్రీనరీ చూడండి, సూపర్ ఉంది. అంటే క్యాపిటల్ సిటీలా లేదు, ఫుల్ గ్రీనరీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో ఇక్కడ ఆపారు బ్రేక్ఫాస్ట్కి. చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేవి. ఇంకేముంటాయి, అవే పిజ్జాలు బర్గర్లు ఉంటాయి, వాటితో కానిచ్చేసేమే. ఫ్రెండ్స్, మ్యాంగో స్మూతీ 40,000. కార్డ్ ఆప్షన్ అవైలబుల్? కార్డ్ మ్యాంగో స్మూతీ వచ్చింది ఫ్రెండ్స్. చేసి చెప్తా ఎలా ఉందో. ఓకే, గుడ్, బాగుంది. వాట్ ఇస్ దిస్ ఫుడ్ నేమ్? బాగుంది, ఇదే టైప్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి సాపా గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చేసాను. ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి. ఇప్పుడు అది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అలా పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లీట్గా పైకి వెళ్తాము. అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది, వీలైతే కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. బాగుంది చూడడానికి. ఫ్రెండ్స్, ఇది టికెట్ ప్రైజెస్ 5 lakh ఫర్ అడల్ట్స్, 3 lakhs ఫర్ కిడ్స్ అండ్ బిలో 1 meter ఫ్రీ. అండ్ దిస్ ఈస్ ద టికెట్. అంటే కార్డ్ లా ఉంది, టికెట్ ఏం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వెహికల్ ఉంది, ఈ వెహికల్లో మనల్ని తీసుకెళ్తారనమాట. ఫ్రెండ్స్, వెహికల్ అయితే క్యాచ్ చేశాను, వెహికల్లో కూర్చున్నాను. సో ఇప్పుడు మన డెస్టినేషన్కి తీసుకుపోతున్నాడు మన డ్రైవర్. సో ఇప్పుడు ఎస్కలేటర్లో, లిఫ్ట్లో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పైకి వెళ్ళబోతున్నాం కంప్లీట్గా. అదనమాట మ్యాటర్. ఆ లిఫ్ట్లో వెళ్ళడానికి లైన్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇది లైన్, ఇది ఇచ్చిన కార్డ్ ఇక్కడ స్వైప్ చేస్తాను. ఇదే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు బయట నుంచి చూసిన లిఫ్ట్ ఇది. ఇక్కడ ఇంకొక లైన్ ఉందన్నమాట.
లోపలికి వెళ్ళేందుకు. ఫ్రెండ్స్ మొత్తానికి లిఫ్ట్లోకి వచ్చేసాను. ఫుల్ ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే చాలా హైట్లో ఉంది కాబట్టి. చూద్దాం. లిఫ్ట్ మొత్తం ఫుల్ అయింది. వావ్, వెరీ వెరీ ఎక్సైటింగ్. వావ్,下雨。哦，我过来再过年啊！哦啊，这个呢，看到水在流嘞，好看呢。哦，你有甲讲呢啦，拍电话讲啊，讲白讲毛毛。ఇక్కడ నుంచి కిందికి చూస్తే గులాబ్ జాములు గడగడలాడిపోతున్నాయి ఫ్రెండ్స్.哦，哇，这真正最有玩。哦，我看这管啊，哎呀，这道来几大啦？哦，300公尺而已。你讲300公尺而已，甲你讲300公尺而已，足悬的啦。你看坐偌久啊？有时我卡不定，卡不定。哎呦，还有300公尺哦！我啦，你叫伊电梯坐啊坐啦啦。嘿啦，未来这有够你含几个拢固定的，我有你总之有啊。啊，对啦，因为哦，你讲伊听无啦，所以讲袂差啦。వామ్మో, కిందికి చూస్తే భలే భయంకరంగా ఉంది అసలు.你讲我煮的全都够差。赞！哇，真正足悬的啦，真正嗰啲，还有300公尺，你是真正悬的，真直接笑的呢。哎，对。我们离天很近哦。这个他管了，这全部人，讲300公尺啦。300。OK， 300。ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, వీడియో కరెక్ట్ కనిపించట్లే, అది రోడ్. అది చాలా పైకి వచ్చాము. నాకు తెలిసి ఒక 150 ఫ్లోర్స్ ఉంటుంది కావచ్చు. కింద చూస్తే మాత్రం గులాబ్ జాములు గడగలాడిపోతున్నాయి. అసలు లొకేషన్ సూపర్గా ఉంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఎక్సలెంట్ ఉంది లొకేషన్. ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. బాగుంది కూడా వ్యూ పాయింట్. ఇదే మొత్తానికి గ్లాస్ బ్రిడ్జ్. అసలు ఆకాశంలో ఉన్నట్టే ఉంది. ఇది గ్లాస్ బ్రిడ్జ్. ఇది స్క్రాచెస్ చాలా పడ్డాయి, లేకపోతే ఇంకా నీట్గా ఉండేది. బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. కింద పడిపోతానేమో అని భయం ఉంది. పడే ఛాన్స్ లేదు, బట్ కొంచెం భయంగా ఉంది. ఎగ్జైటింగ్. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? మన ఇండియన్స్ కూడా చాలా మంది వచ్చారు. కింద అసలు
బీభత్సమైన లోతు ఉంది. ఎంత లోతు అనేది కూడా ప్రిడిక్ట్ చేయలేకుండా ఉంది. పైన ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్దాం. ఆకాశంలో ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్. అసలు రియల్లీ వర్త్ టు విజిట్. మీరు కనుక వియత్నాం వస్తే ఇది మిస్ అవ్వద్దు. సాపా గ్లాస్ బ్రిడ్జ్. ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో. అసలు లైవ్గా చూడొచ్చు మనం క్లౌడ్స్ మూవ్ అయ్యేది. స్టెప్స్ ఎక్కి ఎక్కి ఫుల్ ఆయాసం వస్తుంది. ఇక్కడ ఒక అడ్వెంచర్ యాక్టివిటీ ఉంది. ఇదే అడ్వెంచర్ యాక్టివిటీ. కానీ కొంచెం డేర్ ఉండాలి అడ్వెంచర్ చేయాలంటే. చేస్తాను నేను కూడా నెక్స్ట్. ఇదే ఫ్రెండ్స్ గ్లాస్ బ్రిడ్జ్. ఇది ఇంకొక వ్యూ పాయింట్. ఇది అంటే పైనుంచి చూపిస్తున్నాను. అలా వెళ్ళి నేను అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చాను. అంటే ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అనమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్. ఇది ఇదంతా మీరు చూసేదంతా గ్లాస్ బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ మనం యూట్యూబ్ రీల్స్లో చూసాం కదా, సేమ్ చూసినట్టే ఉంది. ఫ్రెండ్స్ క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో అసలు లొకేషన్ సూపర్గా ఉంది. అసలు క్లౌడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో. వీడియోలో కవర్ అవుతుంది అనుకుంటున్నా, చూడొచ్చు. అస్సలు 2 eyes are not enough. Bên đi chuyện một cặp nó sẵn đâu mà chuyện đưa mới làm bên đi nhưng mà sao nó cầu nó bắt ghê. Dạ, bố con rồi. Nha chị. Say hi. Hi. ఫ్రెండ్స్ ఇదే గ్లాస్ బ్రిడ్జ్. అది ఇది ఇంకొక వ్యూ పాయింట్. ఇది పైనుంచి వ్యూ చాలా బాగుందని పైకి వచ్చాను. నేను ఇలా
ఇలా వెళ్ళి అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చాను ఈ వ్యూ కోసం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది గిఫ్ట్ నుంచి పైకి వచ్చాం మేము. గిఫ్ట్ నుంచి మొత్తానికి గ్లాస్ బ్రిడ్జ్ విజిటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చాము. కొంచెం లేట్ అయితే అంత మజా వచ్చేది కాదు. సో క్యాబ్ డ్రైవర్ ఫాస్ట్ తీసుకొచ్చాడు. సో వీఆర్ సో లక్కీ. మళ్ళీ ఇదే లిఫ్ట్ లో కిందికి వెళ్తాం ఫ్రెండ్స్. Mất một phát mấy trăm nghìn. మొత్తానికి డ్రీమ్ డెస్టినేషన్ గ్లాస్ బ్రిడ్జ్ విజిటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా వెహికల్ వచ్చి ఇలా వెళ్ళి అక్కడ పైన కనిపిస్తుంది అలా లిఫ్ట్ లో వెళ్ళి కంప్లీట్ పైకి వెళ్ళాము. ఇప్పుడు మొత్తం మంచుతో నిండిపోయింది ఇప్పుడు. సో మళ్ళీ రిటర్న్ ఇదే వెహికల్లో వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ పిక్ చేసుకోవాలి క్యాబ్. వెహికల్ వచ్చింది ఫ్రెండ్స్, పికప్ వెహికల్ ఇది. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ప్రైవేట్ కార్స్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. వెహికల్స్ మొత్తం ఫోర్డ్ వెహికల్స్ వెన్స్ రచ్చలేపుతున్నాయి. మొత్తం ఫోర్డ్ వెహికల్స్ చూసుకోవచ్చు. డ్రైవర్ సాబ్ ఎట్లా కొనిస్తున్నాడు. మొత్తానికి సాపా నుంచి హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్. సాపా గ్లాస్ బ్రిడ్జ్ నుంచి ఇదే నేను స్టే చేయబోయే హోటల్ ఇది. ఎంట్రన్స్ ఇది, రిసెప్షన్ ఇదే ఫ్రెండ్స్. ఈరోజు మన రూమ్ యాక్చువల్లీ హాస్టల్ ప్లాన్ చేసిన, బట్ సేమ్ బడ్జెట్లో ఉంది హాస్టల్ కూడా. సో అలాంటప్పుడు ఇది తీసుకుంటే బెటర్గా ఇది తీసుకున్నా. మన ప్రాపర్టీ ఓనర్, వాట్స్ యువర్ నేమ్? My name is Thắng. Oh, thank you. In Vietnam is windy. Oh. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ వేసాను. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నా. 2 వర్క్స్ ఉన్నాయి. మెయిన్ వర్క్ వచ్చేసి కరెన్సీ అయిపోయింది. ఏటీఎంకి వెళ్ళి కరెన్సీ విత్డ్రా చేసుకోవాలి. అండ్ డిన్నర్ టైం అయింది, 7:59 అవుతుంది. సో డిన్నర్ కూడా చేయాలి. ప్రజెంట్ టెంపరేచర్ ఇక్కడ 18 ఉంది, అందుకే జర్కిన్ వేసుకున్నా. సేఫ్ సైడ్లో ఎప్పుడు జర్కిన్ బ్యాగ్లో పెట్టుకుంటా. సో ఇప్పుడు అది పనికొస్తుంది. 18 ఉంది. గులాబ్ జాములు గడగలాడిపోతున్నాయి చలికి. చూద్దాం బయట ఎట్లుందో టెంపరేచర్. ఈవినింగ్ వస్తే అంత చాలా అనిపించలేదు. ఇప్పుడు మాత్రం బీభత్సంగా చలేస్తుంది అసలు. ఈ జర్కిన్ వేసుకున్నాక కొంచెం కూల్ అయినా. ఓకే, వామ్మో మొత్తం మంచుతో నిండిపోయింది అసలు. అందుకే చలి బీభత్సంగా ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏటీఎంకి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఏం చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది కరెన్సీ. ఆ కరెన్సీ లేకుండా ఏం చేయలేదు. ఒక లోకల్ పర్సన్ ఎంక్వైరీ చేశాను. ఏటీఎం 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉందని చెప్పారు. సో ఏటీఎంకి వెళ్తున్నా. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు వీడియోలో? మొత్తం మంచుతో నిండిపోయింది టౌన్ మొత్తం. సాపా ఇది, ఎగ్జైటింగ్ ఉంది.
మన ఇండియాలో చిక్కబల్లాపూర్ ఒకటి, అండ్ ఊటీ, లదాఖ్, మనాలి ఇట్లనో వీళ్ళకు వియత్నాం పీపుల్కి సాబా అట్లా అనమాట. అంటే నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది అనమాట ఇన్ఫర్మేషన్. మొత్తానికి నాకు కావాల్సిన ATMకి వచ్చేసాను ఫ్రెండ్స్. లోకల్ పీపుల్ హెల్ప్ తీసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు మనీ విత్డ్రా చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుందాం. 10 లక్షలు తీసుకున్నాము. వియత్నాం 10 లక్షలు, లేదంటే 15 లక్షలు తీసుకుందాం ఒకేసారి. VAT 7,500 డాన్స్ అంట. ఆప్షన్ లేదు కాబట్టి తప్పదు. ఇంకా వీళ్ళు వ్యాట్ ఫాలో అవుతున్నారు. GSTకి ఇంకా రాలేదన్నమాట. ఓన్లీ 3 నోట్స్ వచ్చినాయి. 5 లక్షలు ప్లస్ 5 లక్షలు ప్లస్ 5 లక్షలు 17 లక్షలు 3 నోట్లు వచ్చేసినాయి. లైట్ గా రెయిన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది, అంటే డ్రిజ్లింగ్. చూసుకోవచ్చు అసలు వెదర్ ఎక్సలెంట్ ఉంది. అసలు ఎక్సలెంట్ వెదర్ ఉంది. చూసుకోవచ్చు లైట్ గా, అంటే వీడియోలో కవర్ అయితేనట్టు ఉంది. బాగున్నాయి. తోలకరి జల్లులు అంటారు కదా, ఆ జల్లులు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను డిన్నర్ చేయడానికి వెళ్తున్నా. సో దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్ సెలెక్ట్ చేస్తున్నా. 450 మీటర్స్ చూపిస్తుంది. చూద్దాం ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందని. మొత్తానికి గూగుల్ తల్లి బాగానే తీసుకొని వచ్చింది. ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాను. 99% కేసెస్లో బాగానే తీసుకొని వస్తుంది. అప్పుడప్పుడు హ్యాండ్ ఇస్తుంది గూగుల్ తల్లి. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. రెస్టారెంట్ ఎక్కడ కూడా ప్లేస్ లేదు. మన వాళ్ళు మొత్తం ఫుల్ ఆక్యుపై చేశారు. ఇక్కడ బయట తిందాం అనుకున్నా, బట్ ఇది స్మోకింగ్ జోన్ ఉంది. సో అందుకే రూమ్ కి పార్సల్ తీసుకొని వెళ్తున్నా. మొత్తానికి చికెన్ బిర్యానీ వచ్చింది ఫ్రెండ్స్. 1,70,000 వియత్నాం డాన్స్. సో ఇది తీసుకొని ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదాం. సో ఇట్లుంటది అప్పుడప్పుడు, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ప్రశాంతంగా ఇక్కడ వచ్చి తిని వెళ్ళిపోదాం అనుకుంటే ప్లేస్ లేదు కాబట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. క్యాష్ విత్డ్రా చేసుకున్నాం. అండ్ బిర్యానీతో పాటు ఫేమస్ పొద్దు నుంచి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది.
ఇంకేమే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ బిర్యానీ రెస్టారెంట్లో ఇచ్చింది. రెస్టారెంట్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ ఉంది. నార్త్ ఇండియన్ చాలా బిర్యానీ. ఎనీవే ఓకే అడ్జస్ట్ అయ్యాం. ఏముంది, లైఫ్ ఈజ్ టు అడ్జస్ట్. ఎందుకు తినడానికి